హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు చూపించబోయే వీడియో ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా కంపల్సరీ చూసి తెలుసుకోవాల్సిన విషయాలండి. అంటే అమ్మాయిల 3 విషయాలను గురించి వివరించబోతున్నాను. అందులో ఒక విషయం ఏంటంటే, అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ప్రతి తల్లికి కూడా సడన్గా ఆ విషయం తెలిసేసరికి కడుపులో అదొక భయం, టెన్షన్, ఒక పక్క సంతోషం. ఏం చేయాలో కూడా ఏమి తోచదు కదండి. నేనెందుకు అలా చెప్తున్నానంటే, నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా అమ్మ ఒకేసారి ఆ విషయం తెలిసేసరికి ఏడ్చేసింది. ఎందుకంటే నేనేమనుకున్నానంటే, మేము ముగ్గురం అమ్మాయిలం, నేను పెద్ద, మా ఆర్థిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదు. సో ఆ విషయం గుర్తుకు వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ముగ్గురు పెళ్ళిళ్ళు ఎలా చేయాలో ఏంటో అనే ఒక టెన్షన్ తోటి అలా ఏడ్చేసిందేమో అనైతే నేనైతే అనుకుంటున్నాను. ఇలా చాలామంది తల్లిదండ్రులు కూడా భయపడుతూనే ఉంటారు కదా. సో అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు టెన్షన్ పడకుండా అసలు ఏం చేయాలి అనేదైతే 2 నిమిషాల్లోనైతే ఎలా కూర్చోబెట్టాలి ఏందనేదైతే ఒక విషయం గురించి అయితే వివరించబోతున్నాను. ఇంకా రెండో విషయం ఏంటంటే, అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అలా పెట్టకపోతే ఏమవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మూడో రోజున కానీ ఐదో రోజున కానీ ఏం పెడతారు అనే దాని గురించి అయితే వివరిస్తాను. ఇంకా మూడో విషయం ఏంటంటే, అమ్మాయిల పెంపకం గురించి మీరు మీ అమ్మాయికి ఎలాంటి పనులు రావాలి అని, ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో, అలా మీ పిల్లలు ఉండాలంటే మీరు ఏం చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుంటారు. ఇలా 3 విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరిస్తాను, వినేసేయండి. ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే, అమ్మాయిని ఎలా కూర్చోబెట్టాలి అనేదైతే సింపుల్గా చెప్తాను, వినేసేయండి. ఫస్ట్ ఈ ఫోటోలోని అమ్మాయిలు ఇద్దరైతే ట్విన్స్, నిహారిక, నివేదిక, మా మరిది పిల్లలు. వీళ్ళు 1 ఇయర్ డిఫరెంట్తో అయితే మెచ్యూర్ అయ్యారు. వీళ్ళు ఇద్దరికి కలిపి గ్రాండ్గా ఫంక్షన్ మాత్రం ఒకేసారి చేశారు. వాళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి చాలా రకాలుగా ఫోటోలు అయితే ఫోజులతోటి, రకరకాల స్టిల్స్ తోటి తీయడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అదే సింగిల్ అమ్మాయిల స్టిల్స్ కంటే అమ్మాయిలు ఇద్దరు కలిపి తీశారు కాబట్టి, ఇద్దరిని కలిపి తీయడం వల్ల ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ మోడల్లో కావాలంటే కూడా తీయించుకోవచ్చు. ఫస్ట్ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు టెన్షన్ పడకుండా మనం పేరెంట్ వాళ్ళని పిలిచి అరేంజ్మెంట్స్ అయితే చేసుకునే వరకు కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు అమ్మాయిని క్రింద ఎక్కడ పడితే అక్కడైతే కూర్చోబెట్టకూడదు. అంతకి తను నిలబడలేకపోతే ఒక స్టూల్ వేసి కొంచెంసేపు అలా ఒక పక్కకైతే కూర్చోబెట్టి మనకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. అమ్మమ్మ గారికి, మేనమామలకి, మేనత్తలకి ముందుగానైతే తెలియపరచాలి. తర్వాత ఇంటి చావకలాగా కూడా తెలియపరచాలి. తర్వాత పేరెంటాలకి పిలుపునివ్వాలి. ఆ తర్వాతనైతే అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అరేంజ్మెంట్స్ ఏంటంటే, తెలంగాణ పద్ధతులలో అమ్మాయిని ఎలా కూర్చోబెడతాలో ఆ అరేంజ్మెంట్స్ అనమాట. ముందుగా అయితే ఒక తాంబాళం తీసుకొని అందులో మామిడిసోరుడు కానీ, సేరుంబావు కానీ బియ్యాన్ని పోసి అందులో బెల్లం ముక్కలు, పుట్నాలు వేసి కొబ్బరి చిప్పలు కలుపుకొని పక్కకు పెట్టుకొని, ఆ తర్వాత ఒక చెక్క బొమ్మను తీసుకొని ఆ బొమ్మకు ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్కు పసుపు రాసి ఆ బొమ్మకు కట్టి బొట్టు పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. అమ్మాయికి ఓణి కానీ, చున్నీని కానీ పైట వేసుకోమని చెప్పి పైట వేయించాలి. కాటన్ పాత చీరను 4 మడతలుగా వేసి తూర్పు దిక్కునకి ఎదురుగా ఒక మూలన శుభ్రం చేసి ఆ చీరను పరుస్తారు. తర్వాత అమ్మాయిని ఇంట్లోకి తీసుకొని వస్తారు. మనమైతే అమ్మాయిని ముట్టుకోకూడదు. అమ్మాయి లోపలికి వస్తుంటే వెనుక నుంచి ఇంకా మనం పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఎందుకంటే అమ్మాయి నడిచిన ప్లేస్లో కూడా మనం డైరెక్ట్గా నడవకూడదు అనమాట. అందుకే వెనుక నుండి పసుపు నీళ్ళు చల్లుకుంటూ తీసుకొచ్చి ఆ చీరలో మధ్యలో అయితే కూర్చోబెడతారు. మధ్యలో కూర్చున్న తర్వాత తన చుట్టూ 4 మూలల్లో బియ్యం ఎత్తి దోషడైతే పోపిస్తారు అమ్మాయితోటి. మధ్యలో కూడా తన ముందల కూడా ఒక దోషడైతే పోపిస్తారు. అంటే మనం ముట్టుకోకుండా తన దోసిల్లో పోస్తుంటే తనే పోసుకుంటుందన్నమాట. ఎదురుగా పోసుకున్నటువంటి బియ్యం కుప్పలో మాత్రం రెడీ చేసి పెట్టినటువంటి బొమ్మని తన చేతికి ఇస్తే తనే పెట్టుకుంటుందన్నమాట ఎదురుగా. ఆ బొమ్మకి ముందల ఇంకా ఒక కొబ్బరి చిప్పను ఉంచుతారు. ఆ కొబ్బరి చిప్పలోనైతే నూనెనైతే పోస్తారు. ఇంకా తనకి 4 వైపులా కూడా బియ్యం కుప్పలలో కూడా ఒక్కొక్క కొబ్బరి చిప్పనైతే ఉంచుతారు. తర్వాత అమ్మాయిని మనం ముట్టుకోకూడదు కాబట్టి అమ్మాయికి కుడి చేయి చాపమని చెప్పేసి ఆ చేతిలో కొంచెం కుంకుమను వేసి అమ్మాయిని బొట్టు పెట్టుకోమని చెప్పాలి. తర్వాత గంధాన్ని కూడా వేసి గంధం పెట్టుకోమని చెప్పాలి. తర్వాత కొంచెం పసుపు నూనె చేతిలో వేసి మొహానికి రాసుకోమని చెప్పాలి. తర్వాత అదే పసుపు చేతులను వెనుకకు తిరగకుండా తన వెనుక ఉన్నటువంటి గోడకు తన చేతి అచ్చులను అయితే 3 సార్లు అయితే అద్దిస్తారు. తర్వాత తనకెదురుగా ఉన్నటువంటి కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె అయితే పోసాం కదా, ఆ కొబ్బరి నూనెలో
తన మొహాన్ని అయితే చూసుకోమని చెప్తారు. తర్వాత పాపని ఒడి చాపమని చెప్పేసి ఫస్ట్ తల్లి 3 సార్లు అయితే బియ్యం కుడకలు వచ్చేటట్టుగా వండింపుతుంది. తర్వాత అమ్మమ్మ, తర్వాత నానమ్మ, మేనత్తలు, వచ్చినటువంటి పేరంటాలు అందరూ కూడా వండింపుతారు. ఇలా ఫస్ట్ రోజైతే అమ్మాయినైతే కూర్చోబెడతారు. కొంతమంది ఏమో 11 రోజులు కూర్చోబెడతారు అమ్మాయిని, కొంతమంది ఏమో 13 రోజులు కూర్చోబెడతారు. మా ఇండ్లలో పద్ధతి అయితే 13వ రోజు అయితే ఇంట్లోకి వస్తుంది. అమ్మాయినైతే ఇలా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ 11 రోజులు అమ్మాయికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. పిల్లలు మ్యాచ్ డేకి ముందు 3 నెలలు, మ్యాచ్ డే అయిన తర్వాత ఒక 3 నెలలు అయితే, ఈ 6 నెలల్లో పిల్లలైతే చాలా ఎదుగుతారు కదా, శారీరక మార్పులు కూడా చాలా వస్తాయి కదా. ఈ 6 నెలలు దాటిందంటే మరలా 5-6 సంవత్సరాల వరకు ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ 6 నెలల్లో మాత్రం ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది, శారీరక మార్పులు అనేది ఎక్కువగా వస్తాయి. అందుకే వాళ్ళు ఎదిగేటటువంటి ఈ టైంలో మనం మంచి హెల్దీ ఫుడ్ను అందించాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆ టైంలో ఎదుగుతారు, కొంతమంది పిల్లలేమో ఎదగరు. అంటే పేరెంట్స్ జీన్స్ని బట్టి పిల్లలైతే తయారవుతూ ఉంటారు. ఒకవేళ పేరెంట్స్ శారీరకంగా బాగా ఉన్నా కూడా కొంతమంది పిల్లలేమో ఎదగరు. అటువంటి వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా ఏదైనా విటమిన్ లోపం ఉంటుందని చెప్పేసి, సో అటువంటి వాళ్ళకైతే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలకు ఎంతో సహకరిస్తాయి కదా. అందుకే ఆ టైంలో రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్ వండిపుతాం కదా, అవి తినమని చెప్తాము. అవి సాంప్రదాయానికి సాంప్రదాయం అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే పెద్దలు పాటించే సాంప్రదాయ పనులన్నింట్లో కూడా సైన్స్ కూడా దాగి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు కూడా మ్యాచ్ డే అయినటువంటి అమ్మాయిని మొహానికి పసుపు రాసుకోమని చెప్తాం కదా. 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు వంతులెమ్మటి తెల్లవారుజామునే నలుగు పెట్టి, అంటే శనగపిండి, సున్నిపిండి ఇవన్నీ కూడా యూజ్ చేసి మంచిగా తలంటు స్నానం అయితే చేపిస్తాం కదా. మరి ఈ పసుపులో కానీ సున్నిపిండిలో కానీ సైన్స్ పరంగా మంచి ఔషధ గుణాలు అయితే ఉంటాయి కదా. పసుపు మొహానికి పెట్టడం వల్ల పింపుల్స్ కానివ్వదు. ఆ టైంలో పిల్లలకు చాలామందికి పింపుల్స్ అవుతాయి కదా. అలా పసుపు వాడకం అనేది సాంప్రదాయంగా ఉంటుంది. దానిలో ఉండేటటువంటి యాంటీబయాటిక్స్ వల్ల క్రిములు అనేవి చనిపోతాయి. అందుకే చూడండి, గడపలకు పసుపు రాస్తాం కదా, అలా రాయడం సాంప్రదాయంగా ఉంటుంది. అండ్ క్రిములను కానీ చెడును కానీ లోపలికైతే రానివ్వదు, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనమాట. ఇంకా పిల్లలకి ఆ 10 రోజులు తినడానికి వైట్ రైస్ని అయితే పెట్టరు. చిటికెడైన పసుపును కానీ ఉప్పును కానీ కొంచెం అంత పెసరపప్పుని వేసి అన్నం వండి అదే పెడతారు. ఎక్కువగా మసాలాలు అస్సలైతే పెట్టరు. వాటి వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి తిన్నది అరగదు. అలా అరగక సరిగా తినకపోవడం వల్ల వాళ్ళ ఎదుగుదలకు అనేది ఒక ఆటంకమే కదా. అందుకే మసాలాలు, జంక్ ఫుడ్ అస్సలు పెట్టకూడదు. ఇంకా 3వ రోజు ముద్దలు చేసి పెడతాం కదా. ముద్దలంటే సలివిడి ముద్దలు కానీ పెసర ముద్దలు కానీ పెట్టొచ్చు. బెల్లంతో చేసినవి కదా, మంచిగా ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ అనేది గైనిక్కు సంబంధించి హార్మోన్ల ఎనర్జీని పెంచుతుంది అనమాట. హార్మోన్లు ఎనర్జీగా ఉండడం వల్ల అన్బ్యాలెన్స్డ్గా లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. అలా బ్యాలెన్స్డ్గా హార్మోన్లు ఉండడం వల్ల పిల్లలకి నెలసరి అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకే ఆ టైంలో ఎక్కువగా బెల్లం, కొబ్బరి, నువ్వులను పిల్లలకు పెడతారు. మరి అవి సాంప్రదాయంగా పెట్టవలసినవే, సైన్స్ పరంగా కూడా పెట్టవలసినవే కదా. 5వ రోజున అట్లు పోసిస్తారు. అట్లకి కాంబినేషన్గా పాలపడతం చేసి పెడతారు. పాలపడతంలో కూడా పాలు, బెల్లమే ఉంటాయి కదా. 9వ రోజు అయితే కొబ్బరి ఉండలు, నువ్వుల ఉండలు, సున్నుండలు, అరిసెలు ఇలా అమ్మాయికి నచ్చినవి అయినా పెట్టొచ్చు ఇలా. అలా ఈ 10 రోజులు పిల్లలు ఏ టెన్షన్ లేకుండా మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకొని మంచిగా నిద్రపోయేలా చూసుకోవాలి. పిల్లలకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ కదా. నిద్ర వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది, పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు. ఓకేనండి, ఈ 10 రోజులు ఇలాంటి ఫుడ్ అయితే పిల్లలకి పెట్టాలి. ఓకేనండి, పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, దానివల్ల లాభాలేంటి అనే టాపిక్ గురించి అయితే విన్నారు కదా. ఇంకా నేను చెప్పినటువంటి 2 టాపిక్స్ అయితే అయిపోయినట్లేనండి. ఇంకా 3వ టాపిక్ వచ్చేసి మీ పిల్లలకి ఎలాంటి పనులు రావాలి, దానికి మీరేం చేయాలి అనే దాని గురించి అయితే వినండి. ఏ తల్లికైనా కూతురు విషయంలో ఉండేటటువంటి కోరికలు ఏముంటాయి? తన కూతురు ఫస్ట్ బాగా చదువుకోవాలని, సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలవాలని, మంచిగా వంట పని రావాలని, అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలని, మా అమ్మాయికి ఈ పని మాత్రమే వస్తుంది, ఆ పని రాదు అని అనిపించుకోకుండా అన్ని పనులు కూడా రావాలని ప్రతి తల్లికి కూడా ఉంటుంది కదా. మరి అలా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలంటే తల్లులు ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ ఎలా ఉంటే, ఏ పనులు చేస్తే, ఎలా మాట్లాడితే వాళ్ళ పిల్లలకు కూడా వారు ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా కూడా ఆ పనులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట.
సపోజ్ పేరెంట్స్ బిజినెస్ చేశారనుకోండి, వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటుంటది. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి, పిల్లలకు ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ కూడా వస్తూనే ఉంటుంటది. అంటే మన పిల్లలు ఎలా ఉండాలి అని మనం అనుకుంటామో, ముందు మనం ఆ పనులు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళవి ఆటోమేటిక్‌గా ఫాలో అవుతూ ఉంటారు. పిల్లలలో మంచిగా దైవభక్తి ఉండాలి, సంస్కృతి సంప్రదాయాలు తెలిసి ఉండాలి, ముగ్గులు వేయటం రావాలి, ఇలాంటియన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి అని అనుకుంటాం కదా! అలా ఉండాలి అంటే ముందు మనం ఆ పనులు చేసే ప్రయత్నం చేయాలి. మనం మంచి పద్ధతులు పాటిస్తూ ఈ పనులన్నింటిలోనూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా కంపల్సరీ అట్రాక్ట్ అవుతారు. అలా చేసే ప్రయత్నం చేస్తారు. మీరు అలా చేసినా కూడా వాళ్ళు నేర్చుకోకపోతే, ప్రయత్నం చేయకపోతే, అప్పుడు మీరు మోటివేషన్ చేయండి. ఆ పనుల వల్ల వచ్చే లాభాలను గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ చదివే పిల్లలకైతే టీ పెట్టడం, కూరగాయలు కట్ చేయటం, చపాతీలు కాల్చడం, ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న పనులను అలవాటు చేయండి మీ అంతట మీరు. మీరు వంట చేసేటప్పుడు మీ పనులను వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసేలా ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళకు కంపల్సరీ ఆ పనులైతే వచ్చేస్తాయి. రేపటి రోజున బీటెక్ అయిపోయిందనుకోండి, పై చదువులకు యూఎస్ వెళ్ళాల్సొస్తది. అక్కడ హాస్టల్స్ ఏమీ ఉండవు. ఎవరి వంట వాళ్ళే చేసుకోవాల్సొస్తుంది. తర్వాత పెళ్ళవుతుంది. అత్తగారింట్లో మాట పడాల్సొస్తది. ఈ పని కూడా రాదా అని అనిపించుకునే దానికంటే, ఇప్పటినుంచే చదువులోనే కాదు అన్ని పనులు కూడా వస్తాయి అని అనిపించుకుంటే బావుంటుంది కదా! ఆడపిల్లలకు 20 ఇయర్స్ లోపు పెళ్ళైతే చేయకూడదు. 20 ఇయర్స్ దాటిన తర్వాత 25 ఇయర్స్ రానిదే మ్యారేజ్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఆ ఏజ్‌లో చేస్తేనే వాళ్ళకు ఫ్యూచర్ గురించి, లైఫ్ గురించి, పనుల గురించి మంచి అవగాహన అనేది వస్తుంది. త్వరగా పెళ్లి చేస్తే వెంటనే పిల్లలు పుట్టారనుకోండి, వారికి కనీసం ఎత్తుకోవడం రాదు, పాలివ్వడం రాదు, సరిగా పెంచడం తెలీదు, భర్తను అర్థం చేసుకొని నడుచుకోవడం తెలీదు, ఇల్లు చక్కబెట్టుకోవడం తెలియదు. అందుకే పిల్లలకి ఏ టైంలో నేర్పించవలసినటువంటి పనులు ఆ టైంలో నేర్పించాలి. పెద్దయితే అదే వస్తుందిలే అనైతే అనుకోకూడదు. వాళ్ళను టైం ప్రకారం లేపి కనీసం ముగ్గైనా పెట్టించాలి. ఇంకా టైలరింగ్‌కి సంబంధించి చిన్న చిన్న చేతి పనులు, ఇంకా పూలు కట్టడం ఇవి కూడా చిన్నతనంలోనే నేర్పించాలి. చిన్నప్పుడే నేర్చుకొని చేసే పనులకును, పెద్దయ్యాక నేర్చుకొని చేసే పనులకు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్నప్పుడే ఇటువంటి పనులన్నీ నేర్చుకుంటే పెద్దయ్యాక ఎంతో ఎక్స్‌పీరియన్స్‌గా చేస్తుంటారనమాట. పిల్లలు పెళ్లి కాగానే గూడా ఏదో కొత్త కొత్తగా ఉండదనమాట ఇలాంటి పనులన్నీ వాళ్ళకు. మెల్లిగా వాళ్ళ బాక్సులు, వాళ్ళ క్యారేజీలు వాళ్ళే సర్దుకోవడం కూడా నేర్పించాలి. ఇవన్నీ గూడా నేను ఎక్స్‌పీరియన్స్‌డ్‌గానే చెప్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మని చూసే చాలా వరకు నేనైతే ఫాలో అయ్యాను. నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అది కూడా అమ్మ దగ్గర నుంచే ఆ అలవాటే నాకొచ్చేసింది. ఇలా 99% పేరెంట్స్ అలవాట్లు పిల్లలకైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటాయి. టైలరింగ్ కూడా ఇంట్లో మిషన్ ఉండి అమ్మ కుట్టడం వల్ల ఆటోమేటిక్‌గా టైలరింగ్ గూడా వచ్చేసింది. అందువల్ల నేను ఆ ఎక్స్‌పీరియన్స్ తోటైతే చెప్తున్నాను. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. కామన్‌గా పేరెంట్స్ ఎవ్వరైనా పిల్లలకి, ఆడపిల్లలకైతే గారాబం ఇస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో అయితే చాలా గారాబంగానే పిల్లలనైతే పెంచుతూ ఉంటారు. ఇవ్వచ్చు. కానీ అతి గారాబం అనేది మంచిది కాదు. దానివల్ల పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు బాధపడతారు. మనము బాధపడతాము. పని రాకపోయినా దేనికైనా సరే. ఇక ఇంతేనండి నేను ఆడపిల్లల గురించి చెప్పాలి అనుకున్నటువంటి విషయాలైతే. ఈ ఫోటోలో ఉన్నదైతే మా అమ్మ. ఐ లవ్ మై మదర్ అండ్ ఐ నీడ్ అట్రాక్టెడ్ అండ్ మోటివేటెడ్ బై మై మదర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.